ఫ్రెండ్స్ మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారా? సో లాస్ట్ 1 మంతే ఉంది లేదా లాస్ట్ 2 మంత్సే ఉంది, అయినా కూడా చదవాలని ఇంట్రెస్ట్ రావట్లేదు. మాట్లాడితే చదువుతున్నప్పుడు ప్రతి గంటకి వాచ్ చూసుకోవటం, టైం చూసుకోవటం ఇటువంటివి చేస్తున్నారా? సో లాస్ట్ తక్కువ టైం అంటే చాలా తక్కువ టైం ఉన్నప్పుడు కూడా మనం ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ని ఎలా క్రాక్ చేయాలి అన్నదాన్ని ఈ వీడియోలో మనం చూద్దాం. మనకి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి చాలా తక్కువ టైమే ఉంది ప్రిపేర్ అవ్వటానికి అన్నప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ఏం ఫాలో అవ్వాలి, ఎలా మన అప్రోచ్ అన్నది ఉంటే బాగుంటుంది అన్నది చూడాలనుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు టాపర్ అవ్వాలి లేదా ఎక్స్పర్ట్ అవ్వాలి అన్నది ఆలోచించకూడదు. ఎందుకు? మీకు ఎక్కువ టైం లేదు. మీరు ఎక్స్పర్ట్ అవ్వాలి అంటే మీరు అన్నీ చదవాల్సి ఉంటుంది, ప్రాపర్గా దానికి సంబంధించి 100% నాలెడ్జ్ ఉండాల్సి వస్తుంది. బట్ మీరు ఇక్కడ కావాల్సింది మీరు ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే మీకు గుడ్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. మీరు ఎక్స్పర్ట్ కానీ టాపర్ కానీ అవ్వాల్సిన పని లేదు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అన్నది ఫస్ట్ అర్థం చేసుకోండి. ఎక్స్పర్ట్ అంటే ఎవరు? ఎటువంటి డిఫికల్ట్ సిచ్యువేషన్లో అయినా లేదా 100% నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఆ ఫీల్డ్లో ఎక్స్పర్ట్ అంటాం. సపోజ్ మనం డాక్టర్స్నే చూసుకున్నట్టయితే ఎంబీబీఎస్ చేసిన ప్రతి ఒక్కరిని ఏమంటాం? డాక్టర్ ప్రొఫెషన్ చేస్తున్నారు అంటాం. బట్ కొంతమంది సర్జరీస్లో చాలా ప్రొఫిషియంట్ ఉంటారు. అంటే చాలా కాలం నుంచి సర్జరీస్ చేయటం వల్ల దాని మీద డీపర్ అండర్స్టాండింగ్ ఉండటం వల్ల వాళ్ళని ఎక్స్పర్ట్స్ అంటారు. బట్ ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఎక్స్పర్ట్ అవ్వాలంటే ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. బట్ మీరు ప్రాపర్ అంటే ఒక ప్రొఫెషన్ చేయాలి అంటే మీకు బేసిక్ నాలెడ్జ్, దానికి సంబంధించి గుడ్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అలాగే ఎగ్జామ్లో కూడా మీకు ఎగ్జామ్లో అడిగేటప్పుడు ఒక బయాలజీ మీద బిట్ అడిగారంటే ఆ బయాలజీకి సంబంధించి మీరు బాటనీ, జాగ్రఫీ ఏదైతే ఎంబీబీఎస్లో చెప్తారో ఆ రేంజ్లో చదవాల్సిన పని ఉండదు. మీరు ఎప్పుడైనా ఆ బిట్ ఎలా అడుగుతారు? మీకు ఒక బేసిక్ అసలు దానికి సంబంధించి కామన్ సెన్స్ కానీ లేదా దానికి సంబంధించిన ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఉందా లేదా అన్నది మీరు వాళ్ళని మీ నుంచి తెలుసుకోవాలనుకుంటారు. అంతే తప్ప మీరు ఆ బైపీసీకి సంబంధించిన నాలెడ్జ్ని జాబ్లో ఉపయోగిస్తారు అన్న అప్రోచ్తో వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ అడగరు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? టాపర్ అవ్వాల్సింది మనం టాపర్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ గుడ్ నాలెడ్జ్ అంటే 100% ఇప్పుడు సిలబస్ ఉందనుకుంటే ఒక 70 to 80%, గట్టిగా మాట్లాడితే ఒక 70% కూడా మిమ్మల్ని గుడ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ కేటగిరీలో వేస్తుందన్నమాట. సో ఈ నాలెడ్జ్ సరిపోతుంది మీరు ఎగ్జామ్స్ క్రాక్ చేయడానికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని. అదే ఇక్కడ మీకు చాలామందికి డౌట్ రావచ్చు, అదేంటి బ్రో చాలామంది మొత్తం చాలా ఫుల్గా చదవాలి, ఎక్కువ చదవాలి అంటారు కదా, మీరు ఎందుకు అట్లా చెప్తున్నారని కొంతమందికి డౌట్ అయితే రావచ్చు. నేను కూడా మొదట్లో ఇటువంటి అప్రోచ్తోనే అనుకునేవాడిని. అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ ఇన్ని కోట్ల మంది, లక్షల మంది రాస్తుంటారు. సో మనం ఎంత ఎక్కువ నేర్చుకుంటే మనకి జాబ్ వచ్చే ఛాన్సెస్ అంత హై ఉంటుంది అని. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం ఎంత ఎక్కువ నేర్చుకుంటే అది రివైజ్ చేయడానికి మనకు అంత కష్టం అయిపోతుంది. సో మనం ఎంత నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా మనం రివైజ్ చేయగలుగుతాం. ఎగ్జామ్ టైంలో ఎగ్జామ్ కోసం మనం రివైజ్ చేసుకోలేము అనుకున్నప్పుడు దాన్ని చదవటంలో పాయింట్ లేదు. ఎందుకంటే మనం చదువుకున్న అది ఎగ్జామ్లో రివైజ్ చేయం కాబట్టి ఎగ్జామ్ ముందు గుర్తు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. సో అట్లా ఇన్ఎఫిషియెంట్గా చదవటం అన్నది రాంగ్. దట్ టు లాస్ట్లో అంటే టైం తక్కువ ఉన్నప్పుడు అలా చదవటం చాలా చాలా రాంగ్ అనమాట. సో దాని బదులు ఎంతవరకు చదవాలి, ఇంపార్టెంట్ మాత్రమే చదివి రివైజ్ మల్టిపుల్ టైమ్స్ చేసుకోగలము అనుకున్నవి మాత్రమే చదువుకుంటే ఎక్కువ బెనిఫిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే మనం చదివినంత వరకు వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తప్పు పెట్టకూడదు అన్నది మన ఓరియంటేషన్ అయ్యి ఉండాలి. సెకండ్ థింగ్, దాని గురించి తెలుసుకునే ముందు మీలో చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఆల్రెడీ అటెంప్ట్ ఇచ్చిన వాళ్ళు ఉండుంటారు లేదా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉండుంటారు. వాళ్ళ కోసమే నరేష్కి సంబంధించిన ఇన్స్పిరేషనల్ స్టోరీ వినండి. సో నరేష్ అనే అతను రూరల్ బ్యాక్గ్రౌండ్ అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి యూపీఎస్సీకి ప్రిపేర్ అవుదాం అనుకున్నాడు. సో తను 2-3 అటెంప్ట్స్ ఇచ్చిన తర్వాత తనకి దీనికి సంబంధించిన కెరియర్లో అంటే ఈ యూపీఎస్సీ క్రాక్ చేయటంలో ఎందుకో సాటిస్ఫాక్షన్ రాలేదు. సో ఈ సాటిస్ఫాక్షన్ రాని టైంలోనే తను ఇంకేమైనా బెటర్ కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయా ఆలోచిస్తున్నప్పుడు తనకి డేటా సైన్స్కి సంబంధించి ఒక కోర్స్ ఉందని తనకి తెలిసింది. సో ఈ కోర్సు ద్వారా తను ఏంటంటే ఇప్పుడు క్యాప్జెమినీలో సీనియర్ డేటా అనలిస్ట్ పొజిషన్లో ఉన్నాడు. సో చాలా మంచి శాలరీని కూడా ఎర్న్ చేస్తున్నాడు అనమాట. సో ఈ స్టోరీ ప్రకారం మనకి ఏమర్థమవుతుంది అంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబే మొత్తం అని ఏం లేదు. ఒకవేళ ఇది రాకపోయినా మనకి రకరకాల కోర్సు
ఇప్పుడు డేటా సైన్స్ అనే కాదు, రకరకాల కోర్సెస్ ఉంటాయి. బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ ఏంటంటే మనకి డేటా సైన్స్ కూడా ఉంది. అది మనకి ఓడింగ్ స్కూల్లో దొరుకుతుంది అనమాట. ఒకసారి దాని గురించి డీటెయిల్స్ అయితే క్విక్గా నేను చెప్తాను, మీకు నచ్చితే జాయిన్ అవ్వచ్చు. అంటే ఇది మనకి ఒక 6 months కోర్స్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీకు ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనమాట. అంటే రియల్ ఆల్రెడీ ఆ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా డేటా సైన్స్కి సంబంధించి, వాళ్ళే మీకు టీచ్ చేస్తారు. మీకు వీకెండ్స్లో ఏంటంటే వాళ్ళు లైవ్ క్లాసెస్ చెప్తారు అండ్ రికార్డెడ్ క్లాసెస్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. అండ్ దాంతోపాటు మీకు ఏంటంటే అన్లిమిటెడ్ ఎన్ని ఇంటర్వ్యూస్కైనా అటెండ్ అవ్వచ్చు, దాంతో ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ దాంతోపాటు రకరకాల సక్సెస్ స్టోరీస్ మిగతా వాళ్ళవి ఉంటాయి కదా, అది మీరు వాళ్ళ వెబ్సైట్లో కావాలనుకుంటే చూడొచ్చు, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇప్పుడు మనకి వాళ్ళ అప్కమింగ్ కోహర్ట్ వచ్చేటప్పటికి 30th December, ఈ మంత్ 30th December మీకు వాళ్ళ కోహర్ట్ అయితే ఉంది. కొత్తగా మీకు 75,000 వరకు మీకు కోర్స్ ఫీజు అన్నది ఉంటుంది అనమాట. అంటే మీకు 10 days రిఫండ్ పాలసీ కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ దీంతోపాటు మీకు వాళ్ళకి సంబంధించిన ఫీజులో స్కాలర్షిప్స్ కూడా ఇస్తుంటారు అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. సో ఈ 360 degrees ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కోసం అండ్ ఈ కంప్లీట్ కోర్స్ డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ అండ్ పిన్ కామెంట్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మీరు వాళ్ళ వెబ్సైట్కి అయితే వెళ్ళి చెక్ చేయొచ్చు. మనకు అసలు ఎగ్జామ్లో మనం ఇప్పుడు ఈ టాపిక్ మాట్లాడుకుంటుంది ఏంటి, లాస్ట్లో అంటే టైం తక్కువ ఉన్నప్పుడు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది నేర్చుకుంటున్నాం. సో ఇక్కడ మనం ఈజీగా చేయగలిగింది ఏంటి, టైం తక్కువ ఉంది. సో టైంని కనుక పెంచుకోగలిగితే మనం ఆటోమేటిక్గా మన స్కోర్ని పెంచుకోవచ్చు కదా. సో ఇక్కడ టైంని పెంచుకోవటం అంటే ఇప్పుడు 4 రోజులు ఉన్నది ఎగ్జామ్ ముందు అన్నప్పుడు నెలని మనం 2 నెలలు చేయలేము నాకు తెలుసు. బట్ టైంని ఎలా పెంచుకోవచ్చు అంటే మీరు రోజు ఎర్లీగా పడుకునే వాళ్ళు అయితే 1 గంట లేట్గా పడుకోవచ్చు, లేదా ఎర్లీగా లెగచ్చు, అక్కడ 1 గంట మిగులుతుంది. సో ఇట్లా అనమాట. లేదా మీరు రెగ్యులర్గా డైలీ చేసే పనుల్లో కొంచెం టైంని సేవ్ చేసుకుని 1 గంట తయారు చేసుకోవచ్చు. సో ఇట్లా మల్టిపుల్గా మనం టైంని కనుక ఇంక్రీజ్ చేసుకోగలిగితే, ఎలాగో మనం లాస్ట్లోనే ప్రిపరేషన్ చేస్తున్నాం కాబట్టి టైంని కనుక పెంచుకోగలిగితే అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సక్సెస్ అనమాట. సో మనం అలాగ టైంని ఎంత ఇంక్రీజ్ చేసుకోగలిగితే అంత ఛాన్సెస్ అయితే పెరుగుతాయి. సో అదొకసారి థింక్ అబౌట్ ఇట్, ఓకేనా. సో ఫస్ట్ థింగ్ టైంని అయితే ఇంక్రీజ్ చేసుకున్నాం. సో టైంని ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుందా, సరిపోదు. ఎందుకంటే టైం ఎంత ఉన్నా, అంటే రోజుకి 8 hours చదువుతుంటారు చాలామంది, వాళ్ళందరికీ జాబ్ వస్తుందా అంటే ఖచ్చితంగా రాదు అందరికీ. ఎందుకు 8 hours 12 hours చదివినా కూడా కొంతమందికి జాబ్ రాదంటే ఎఫిషియెంట్గా చదవాలి. అంటే దానికి ఒక ప్రాపర్ స్ట్రాటజికల్గా చదవాలన్నమాట. ఏదో చదవాలి కాబట్టి బుక్ ముందు వేసుకుని 8 hours కూర్చుంటే దానివల్ల ఉపయోగం ఉండదు. అంటే ప్రాపర్గా చదవాలంటే ఏం చేయాలి, సో ఫస్ట్ థింగ్ క్వాలిటీగా చదవాల్సి ఉంటుంది. క్వాలిటీ అంటే మీకు దాని మీద ఇష్టం ఉండాలి, ఆర్ నేర్చుకుంటుంది ఎందుకు అన్నది మీకు తెలియాలి, ఓకేనా. సో ఎందుకు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ట్రిగ్నోమెట్రీ నేర్చుకుంటున్నారు. ట్రిగ్నోమెట్రీ మీకు ఏదో ఎగ్జామ్లో ఉపయోగపడుతుంది కాబట్టి నేర్చుకుంటున్నారా, ఆర్ అసలు ఎందుకు నేర్చుకుంటున్నారు? ట్రిగ్నోమెట్రీ అసలు మీకు రియల్ లైఫ్లో ఎలా ఉపయోగపడుతుంది? ట్రిగ్నోమెట్రీ చేస్తున్నప్పుడు మీరు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలి, మీరు ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు అది ఇలాంటి యాంగిల్తో కడితే మనకి సన్లైట్ డైరెక్ట్గా ఇంట్లో పడుతుంది. సో అలాంటి థాట్ ప్రాసెస్తో కనుక నేర్చుకుంటే మీకు అది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో ఎప్పుడైతే ఇంట్రెస్టింగ్గా చదువుతారో ఖచ్చితంగా ఎక్కువసేపు చదవగలుగుతారు. సో అలాగా అండ్ తర్వాత చదివేటప్పుడు కూడా తక్కువ టైంని కూడా ఎఫిషియెంట్గా చదవాలి. అంటే ఇప్పుడు సపోజ్ కొంతమంది ఎలా ఉంటారంటే ఈ రోజులో మనం హిస్టరీ మొత్తం అవగొట్టేయాలి, లేదా ఈ వీక్లో హిస్టరీ అవగొట్టాలి, ఇలా పెట్టుకుంటారు. అందులో తప్పు లేదు. బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే రోజంతా హిస్టరీయే చదువుతారు, లేదా వీక్ అంతా హిస్టరీయే చదువుతారు. సో ఇంకొక సబ్జెక్టే లేకుండా ఓన్లీ హిస్టరీయే చదువుతుంటారు. ఇట్లా చదవటం రాంగ్ అనమాట. అంటే ఒక పాయింట్ తర్వాత, అంటే మనం 3-4 hours కంటిన్యూస్గా ఒక సబ్జెక్ట్ చదివిన తర్వాత మేబీ మనకి దానిలో ఇంట్రెస్టింగ్గా అనిపించకపోవచ్చు, లేదా బోర్ కొట్టచ్చు. అయినా కూడా మనం అదే సబ్జెక్ట్ పట్టుకుని ఉండటంలో పాయింట్ లేదు. సో అలాంటప్పుడు ఏం చేయొచ్చు, మల్టిపుల్ కాకపోయినా అట్లీస్ట్ 2-3 సబ్జెక్టులు లేదా 2 సబ్జెక్టులు మినిమం అయితే మారుస్తూ ఉండాలి. అంటే సపోజ్ ఇప్పుడు కొంచెంసేపు హిస్టరీ అయితే చదివారు, ఇది మనకి ఇంట్రెస్టింగ్గా లేదు, బోర్ కొడుతుంది అన్న టైంలో ఏం చేయాలి, మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించే టాపిక్ కానీ, లేదా ఇంకా సబ్జెక్ట్ సిలబస్లో ఇంకా చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి, వేరే సబ్జెక్ట్ కూడా మీరు కవర్ చేయాలి కదా. సో ఒకే సబ్జెక్ట్ని 4 daysలో చదువుదాం అనుకుందాన్ని 8 days చేసుకోండి, ప్రాబ్లం లేదు. దాన్నే 2 సబ్జెక్టులని కలిపి 8 days చేసుకోండి, అప్పుడు కూడా మీకు 2 సేమే టైంలోనే కంప్లీట్ అవుతాయి. బట్ ఎఫిషియెంట్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే 2 బోర్ కొట్టే టైం లోపే మీరు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి. సో
ఎఫిషియెంట్గా ఫస్ట్ అయితే టైంని ఎక్కువ మిగుల్చుకున్నాం, తర్వాత దాన్ని ఎలా ఎఫిషియెంట్గా చదవాలి అన్నది కూడా నేర్చుకున్నాం. అండ్ ఈ ఎఫిషియెంట్గా చదవటంలోనే ఇప్పుడు పొద్దున్నే లెగ్గానే మనం థియరీ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ చదివితే కొంతవరకు బెనిఫిట్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకంటే థియరీ పొద్దున్న లెగ్గానే కొంచెం మనం ప్రశాంతంగా ఉంటాం, చాలా ఫోకస్డ్గా ఉంటాం కాబట్టి కొంచెం ఫాస్ట్గా మనకు అర్థమవుతుంది, ఫాస్ట్గా చదవచ్చు. అదే మనం రాత్రి నిద్రపోయేటప్పుడు చాలా టైర్డ్ అయిపోయి ఉంటాం, అప్పటికే ఇంట్రెస్టింగ్గా ఉండదు. ఆ టైంలో న్యూమరికల్స్ చేసుకుంటే, అంటే న్యూమరికల్స్ అంటే సమ్స్, అంటే క్వాంట్ కానీ రీజనింగ్ కానీ ఇటువంటి టాపిక్స్ కనుక చేసుకుంటే ఏంటంటే కొంచెం బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతాం. త్వరగా నిద్ర రావటం కానీ ఇట్లా కాకుండా ఎక్కువ ఎఫిషియెంట్గా మనం యూజ్ చేసుకోవచ్చు టైంని. ఇది కూడా ఒక ట్రిక్ కానీ టిప్ కానీ అనుకోవచ్చు మీరు. అలాగని పెట్టుకోమన్నా కదా అని మల్టిపుల్ టార్గెట్స్ ఒక్క రోజులోనే 5-6 సబ్జెక్టులు పెట్టేసుకోవద్దు. జస్ట్ 2 మ్యాక్సిమం 3 ఇట్లా సరిపోతుంది. ఫస్ట్ ఆ 3 కంప్లీట్ చేసుకుని అట్లా దాంతోపాటు మిగతావి కొంచెం టచ్ పోకుండా అప్పుడప్పుడు చదువుతూ, అంటే చదవటం అంటే అట్లీస్ట్ క్విజెస్ కానీ లేదా పీవైక్యూస్ కానీ చేస్తూ ఇట్లా అనమాట. మీకు బోర్ కొడుతుంది, వేరే సబ్జెక్ట్ చదివే అంత మూడ్ లేదు, బట్ బోర్ కొడుతుంది. అప్పుడు ఏం చేయొచ్చు, బెటర్ టైం వేస్ట్ ఏం చేయాలి అంటే టైం వేస్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోయారు, దాన్నే బెటర్గా చేయండి. కంప్లీట్గా ఏదైనా మూవీ కానీ లేదా కంప్లీట్గా అవుట్ వెళ్ళిపోకుండా మీకు ఇది బోర్ కొడుతుంది కాబట్టి ఏదైనా సరదాగా క్విజ్ చేసుకోవడం కానీ, అంటే అది కూడా చదువులోనే వస్తుంది, అదేమి ఎంటర్టైన్మెంట్ అన్నాను కానీ ఒక సరదాగా ఒక 10 క్వశ్చన్లు చేసినా ఆ 10 క్వశ్చన్లు ఎక్స్ట్రా మీకు వచ్చినట్టే కదా. మిగతా ఇప్పుడు మీరు 1 అవర్ వేస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఆ వేస్ట్ చేసే టైంలో అట్లీస్ట్ ఒక క్విజ్ రాసి మిగతా టైం వేస్ట్ చేద్దాం అలాగా, అంటే ఎంతో కొంత యాడ్ అవుతుంది కదా మీకు ఆ నెలలో. ఎగ్జామ్ జరిగే టైంకి వచ్చే మార్కుల్లో 1 మార్క్ యాడ్ అయినా ఎక్స్ట్రా 1 మార్క్ వల్ల మీకు మేజర్ డిఫరెన్స్ జరగచ్చు. సో అలాగైతే ట్రై చేయొచ్చు, అంటే బెటర్ టైం వేస్ట్ ఏం చేయొచ్చు అంటే ఈజీగా చెప్పాలనుకుంటే ఇప్పుడు మీకు ఇంగ్లీష్ కూడా ఒక సబ్జెక్ట్ ఉంది ఎగ్జామ్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్లో అనుకుంటున్నాం. సో ఇంగ్లీష్ కూడా ఉంది కాబట్టి మీరు ఇంగ్లీష్ ప్రిపేర్ అవ్వకపోయినా టైం వేస్ట్ చేద్దామని ఫిక్స్ అయినప్పుడు ఒక ఇంగ్లీష్ అంటే ఒక మూవీ చూద్దాం అనుకున్నప్పుడు అదేదో ఇంగ్లీష్ మూవీ చూసారనుకోండి, సబ్కాన్షియస్గా మీకు ఎంతో కొంత అది హెల్ప్ అవుతుంది. మీ ఇంగ్లీష్ రిటెన్షన్లో కానీ, మీకు వర్డ్ ఫార్మేషన్స్లో కానీ, వొకాబులరీలో కానీ రకరకాలుగా మీకు సబ్కాన్షియస్గా అది హెల్ప్ అవుతుంది. సో డైరెక్ట్గా మీరు చదువుకోకపోయినా ఎంతో కొంత మీరు వేస్ట్ చేద్దామని ఫిక్స్ అయిందే బెటర్గా వేస్ట్ చేస్తాం అనమాట. సో ఇట్లా చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు రివిజన్ అయితే కంపల్సరీ చేయాలి. అండ్ మీకు ఒకవేళ 1 మంత్ 2 మంతే కాకుండా కొంచెం ఎక్కువ టైం ఉంది, మీరు ఖచ్చితంగా సిలబస్ కంప్లీట్ చేసుకోగలను అన్న కాన్ఫిడెన్స్ ఉంటే డైలీ రివిజన్ ఆ రోజు ఏదైతే చదివారో పడుకునే ముందు మీరు ఆర్ వాట్ ఎవర్ టైం దొరికినప్పుడు లాస్ట్లో మీకు ఏంటంటే రివిజన్ చేసుకుంటే పైపైనే డెప్త్గా చదువుకోకపోయినా పైపైన అసలు ఏం చదువుకున్నామని రివిజన్ చేసుకుంటే రిటైన్ చేసుకోవటానికి మీ మెమరీ అన్నది ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే సిలబస్ చాలా ఎక్కువ ఉంది, సరిపోదు రోజు ఇట్లా రివిజన్ అనుకున్నప్పుడు ఐ అండర్స్టాండ్, వాళ్ళు ఏం చేయొచ్చు అంటే వీక్లీ రివిజన్ కానీ లేదా 10 డేస్కి ఒకసారి రివిజన్. బట్ రివిజన్ అయితే కన్ఫర్మ్, రివిజన్ చేయకుండా ఎగ్జామ్కి వెళ్ళటం అంటే అసలు మీరు ప్రిపేర్ అయినా వేస్ట్, ఎంత ప్రిపేర్ అయినా గుర్తుంటుందని గ్యారంటీ ఉండదు. సో రివైజ్ అయితే చేసుకోవాలి, రివిజన్కి ఒక టైం అయితే పెట్టుకోండి. లాస్ట్లో మీకు ఎంతవరకు అయితే కంప్లీట్ అయిపోతుందో అంతవరకు కంప్లీట్ చేసుకుని ఒక 10 డేసో 1 వీకో రివిజన్ మాత్రమే చేయండి. అయినంతవరకే అవుతుంది, ఏం ప్రాబ్లం లేదు. బట్ అట్లీస్ట్ వచ్చినంత వరకు మాత్రం కన్ఫర్మ్గా తప్పు పెట్టకూడదు, మనం ప్రిపేర్ అయినంత వరకు కరెక్ట్గా పెట్టాలి, అది మైండ్లో పెట్టుకోండి. ఓకేనా. అండ్ మనకి స్టడీ ప్రకారం ఏంటంటే మినిమమ్ 3 టైమ్స్ అయితే రివైజ్ చేయాలి. మీకు ఒకవేళ టైం కుదిరితే రివిజన్ అట్లీస్ట్ 3 టైమ్స్ అయ్యేలాగా చూసుకోండి, ఆ సబ్జెక్ట్ కానీ ఆ సిలబస్ కానీ. ఓకేనా. సో రివిజన్ చేయాలనుకున్నప్పుడు మినిమం ఏదన్నా 3 టైమ్స్ అయితే రివైజ్ చేసుకోవాలి. టైం ఉంటే, నేను చెప్పేది టైం లేనప్పుడు కుదరకపోతే ఓకే, కానీ అట్లీస్ట్ 1 టైం అయినా రివైజ్ చేసుకోండి. బట్ టైం ఉంటే మినిమం 3 టైమ్స్ రివైజ్ చేసుకునేలా చూడండి ప్రతి సబ్జెక్ట్. సో ఇలా చేయటం వల్ల ఎంత ఎక్కువ టైం చదివినా కూడా స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్నట్టు ప్రతిసారి వాచ్ చూసుకోవటం లేదా టైం చూసుకోవటం ఇట్లా కాకుండా ఎక్కువసేపు చదివామన్న ఫీలింగ్ మనకు రాదు. అండ్ మనకి దాని మీద కొంచెం ఇంట్రెస్ట్తో మనం చదువుతాం కాబట్టి బెటర్గా ఎఫిషియెంట్గా కూడా చదువుతాం. అండ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఏంటంటే కంపల్సరీ సిలబస్ అయితే పక్కన పెట్టుకోండి అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా పక్కన పెట్టుకోండి. ఈ 2 లేకుండా స్టార్ట్ బ్లైండ్గా అయితే చేయొద్దు. ఏం చదవాలో తెలియకుండా ఎలా చదవాలో తెలియకుండా స్టార్ట్ చేస్తే టైం వేస్ట్ అనమాట. అంతా చదివేస్తే ఉపయోగం ఏముంది, ఏది చదవాలి ఏది అంటే ఇప్పుడు సపోజ్ ఒక సర్జరీ చేయాలనుకున్నప్పుడు ఎక్కడ సర్జరీ చేయాలి అన్న దానికోసమే కదా స్కాన్స్ అవన్నీ చేసి పెట్టుకుంటాం.
సో దట్ మనం పర్టికులర్గా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా, అంటే మెజారిటీగా మిగతాది ఏది డిస్టర్బ్ చేయకుండా ఆ రీజన్లో మాత్రమే చేస్తాం కదా. సో అలాగే సిలబస్ అన్నది మీకు పీవైక్యూస్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నవి చూడటం వల్ల ఎగ్జాక్ట్గా ఏం చదవాలి, వాళ్ళు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నది తెలుస్తుంది. సో దట్ మనకున్న తక్కువ టైంలో బెటర్గా చదవచ్చు. ఆ టాపిక్స్ అయినా మినిమం చదువుతాం కదా. సో అట్లా సో కంపల్సరీ అంటే బుక్ మొత్తం చదవాలి అన్న మైండ్ సెట్తో కాకుండా లాస్ట్లో కాబట్టి అట్లీస్ట్ సిలబస్ని ప్రీవియస్ ఇయర్స్ని బేస్ చేసుకుని వాళ్ళు అసలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దానికి మినిమం అసలు మనం రెడీగా ఉన్నామా, ఒకవేళ రెడీగా లేకపోతే ఏం చదివితే ఫాస్ట్గా మనం దానికి సంబంధించి ఎంతో కొంత కవర్ చేయగలుగుతాం అన్నది చూడండి. అంటే దీనిలో మీకు అర్థం చేసుకోవాల్సింది పరేటో ప్రిన్సిపల్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక 80% మార్క్స్ అన్నవి 20% సిలబస్ నుంచే వచ్చేస్తాయి. అంటే ఇది బేసిక్గా ఏంటంటే ఎగ్జామ్స్ గురించి అని కాదు, బట్ ఎగ్జామ్స్ దగ్గర కూడా అప్లై చేయొచ్చు. అంటే ఏంటంటే మేజర్గా ఒక తక్కువ సిలబస్లోనే ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. ఎవరికన్నా 1 to 80 స్కోర్ చేయాలంటే కొంచెం ఈజీగా తెచ్చుకోవచ్చు. బట్ 80 తర్వాత నుంచి ఒక్కొక్క మార్కు తెచ్చుకోవాలంటే చాలా కష్టమైపోద్ది. ఎందుకంటే అక్కడికే శాచురేషన్ అయిపోయాయి. ఇంకా ఒక్కొక్క మార్క్ ఏంటంటే మనం ఎంత డెప్త్ వెళ్తే మనకు ఆ ఒక్కొక్క మార్క్ అన్నది యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇట్లాగా అంటే ఆ ఫస్ట్ 80 ఈజీగా తెచ్చుకోవచ్చు. కాబట్టి మినిమమ్ ఆ ఫస్ట్ 80 నేను ఇందాక అందుకనే చెప్పాను, మీరు టాపర్ అవ్వకపోయినా ఒక గుడ్ నాలెడ్జ్ గుడ్ స్కోర్ క్రాక్ చేసేలాగా ఉండాలి. ఓకేనా. సో అందుకని పరేటో ప్రిన్సిపల్ ప్రకారం ఏంటంటే 80-20 రూల్ ఫాలో అవ్వండి. అంటే 20% టఫ్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు, బట్ 80% ఈజీ క్వశ్చన్సే ఇస్తారు. సో 80% ఈజీ క్వశ్చన్స్ అయితే మినిమం పెట్టాలి కదా. మిగతా వాళ్ళు ఎవరైతే ప్రిపేర్ అయ్యారో 80% పెడతారు కాబట్టి మీరు కూడా ఆ 80% పెట్టాలి. ఒకవేళ వాళ్ళు ఏదైనా సిల్లీ మిస్టేక్ చేస్తే 1-2 మార్కులు తగ్గుతాయి. మీరు కొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తే ఆ 2 మార్కులు మీకు యాడ్ అవుతాయి. సో ఆ డిఫరెన్స్ చాలు మీకు జాబ్ తీసుకురావడానికి లేదా ఆ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వటానికి. సో మినిమం అయితే ఆ 80% అంటే తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ తెచ్చుకునే టాపిక్స్ని వదలకూడదనమాట. అంటే మీకు ఇక డౌట్ రావచ్చు, వీళ్ళేంటి కంప్లీట్గా చదవద్దు ఓన్లీ కొన్ని ఇంపార్టెంట్గా చదవమంటున్నాడు అనిపించవచ్చు మీకు. నేను చెప్తుంది అది కాదు, అన్నీ చదవండి. బట్ ఫస్ట్ అయితే ఇంపార్టెంట్వి చదువుకుని తర్వాత టైం ఉంటే అన్నీ చదవండి. అది నేను చెప్పేది. మిగతా అసలు చదవద్దు అన్నది నేను అసలు చెప్పట్లేదు, చదవండి. బట్ ఏంటంటే అంటే ప్రయారిటీ వైజ్ ఏది ఇంపార్టెంటో ఫస్ట్ అది కంప్లీట్ చేయండి. దాని తర్వాత కావాలంటే మిగతాది యాడ్ చేసుకోండి. ఓకే, ఇదైతే మినిమం అని చెప్తున్నాను. ఓకే, సో వీటన్నిటిని పర్ఫెక్ట్గా చేయాలి అనుకుంటే మీ హెల్త్ కూడా మీకు సహకరించాలి. సో దానికి మీరు కుదిరితే 1 hour జాగ్ చేయొచ్చు, లేదా అంత టైం లేదనుకుంటే ఒక 10 minutes వాక్ చేయొచ్చు. అట్లీస్ట్ అంటే మ్యూజిక్ వినొచ్చు. ఇట్లా మీకు మూడ్ కూడా మూడ్ని కూడా ఇంపార్టెంట్ అనమాట. మీరు కొంచెం ప్రశాంతంగా ఉండగలిగితేనే బాగా చదవగలుగుతారు, బాగా ఫోకస్. అంటే మీరు ఎప్పుడైనా చూడండి, బాగా హ్యాపీగా ఉన్నప్పుడు బాగా ఎక్కువ మనం ఈజీగా చదవగలుగుతాం. చాలా నేనైతే మాత్రం పర్టికులర్గా నాకు బాగా హ్యాపీగా అనిపించినప్పుడు ఏదైనా ఎగ్జామ్ రాస్తే అసలు నేను ప్రిపేర్ అయ్యానా లేదా కూడా పక్కన పెట్టేసి చాలా బాగా అవుట్ పర్ఫామ్ చేసేలా బాగా వస్తాయి అన్నమాట మార్క్స్. సో మెజారిటీ ఏంటంటే మన మూడ్ని బట్టి మీకు ఆ ప్రాబ్లం స్ట్రైక్ అవ్వచ్చు. మనం ఈజీగా చేసేది కూడా మన మూడ్ బాగోకపోతే కష్టంగా అనిపిస్తుంది. సో దాన్ని బట్టి ఒకవేళ మీరు డిప్రెస్డ్గా ఉన్నా ఆ టైంలో ఎక్కువ చదవటానికి గురించి కన్నా ఫస్ట్ బయటికి వచ్చేయండి. దాని గురించి మీరు చదవాలి అని డిసైడ్ అయినప్పుడు మాత్రం కంప్లీట్గా మిగతాదంతా బ్రెయిన్లో తీసేసి ఒక మంచి హ్యాపీ మూడ్తోనే చదవాలి. లేదా ఒకవేళ మీకు ఏమైనా ఇలా డిస్టర్బ్డ్గా అనిపిస్తే అట్లీస్ట్ ఒక మ్యూజిక్తోనో ఏదో ఒక దాంతో బయటికి రావటానికైతే ట్రై చేయండి. అండ్ అవసరాన్ని బట్టి మధ్య మధ్యలో చాలామందికి చదువుతున్నప్పుడు నిద్ర వస్తుంటుంది. ఒక 15 minutes 10 minutes ఇట్లా అప్పుడప్పుడు న్యాప్ వేసినా ఏం ప్రాబ్లం ఉండదు. లేదు ఎక్కువ టైం ఉందనుకుంటే 20 minutes 30 minutes అయినా పర్లేదు. కంటిన్యూస్గా పడుకోకపోయినా అప్పుడప్పుడు బ్రేక్స్లో మీరు ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు నిద్ర వస్తే ఛార్జ్ లాగా ఒక ఛార్జింగ్ పెట్టుకున్నట్టు ఫాస్ట్ ఛార్జింగ్ కొంచెంసేపు పడుకుని పోయి మళ్ళీ వెంటనే లేచి చదువుకోవచ్చు అనమాట. ఇంకొంచెం బెటర్ పర్ఫామ్ చేస్తాం. ఇదేంటంటే మనకి లింకన్ గారు చెప్పారు అనుకుంటా, మనకు ఒక చెట్టును నరకడానికి 4 hours టైం ఇస్తే అందులో 3 hours నేను గొడ్డల్ని షార్ప్ చేయడానికి యూజ్ చేస్తానంటారు. సో అంటే ఏంటి, మనం అది షార్ప్గా ఉంటే ఎంత పర్ఫామ్ చేస్తుందో 1 hourలో నార్మల్గా ఉన్నప్పుడు 4 hours చేసినా అంత అవుట్పుట్ రాదు అనే కదా. సో అట్లాగే మీరు మైండ్ని అయితే దృష్టిలో పెట్టుకుని దానికి అవసరానికి తగ్గట్టు ఛార్జింగ్ ఇస్తూ హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకునేలాగా ఫోకస్డ్గా చదవాలన్నమాట. అవసరమైతే మీరు ఇలా కూడా చేయొచ్చు. అంటే చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకుంటారు కదా, ఆ టార్గెట్ క్లియర్ చేసిన తర్వాత దానికి ఒక
గిఫ్ట్ లాగా ఇప్పుడు ఇది కంప్లీట్ అయితే నేను ఒక సినిమా చూస్తాను, ఇది కంప్లీట్ అయితే నేను ఒక పాట వింటాను. అంటే ఇది చేద్దాము అనుకున్నప్పుడు దానికి ఒక అంటే రిజల్ట్ మీరు ఆల్రెడీ సినిమాకి వెళ్దామని ఫిక్స్ అయిపోయారు అనుకోండి, ఊరికే వెళ్ళిపోకుండా ఇది కంప్లీట్ అయితేనే నేను దానికి వెళ్తానని పెట్టుకుంటే అట్లీస్ట్ ఇది కూడా కంప్లీట్ చేస్తారు కదా దాంతోపాటు. సో అలా కూడా చేయొచ్చు. సో లాస్ట్లో కనుక ఎగ్జామ్ ఉన్నప్పుడు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఇట్లాంటి విధంగా ఈ అప్రోచ్తో కనుక వెళ్తే కొంచెం బెటర్గా పర్ఫామ్ చేసే స్కోప్ ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చిద్దనే నేనైతే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీలో చాలామంది గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతుంటారు కదా, ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుందన్న కంప్లీట్ డీటెయిల్స్ వీడియో చేశాను. అండ్ స్క్రీన్లో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ వీడియోని క్లిక్ చేస్తే చూడొచ్చు. దాంతోపాటు నరేష్ స్టోరీ అయితే విన్నారు కదా, మీరు కూడా ఓడిన్ స్కూల్ డేటా సైన్స్ సంబంధించిన కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో పిన్డ్ కామెంట్లో ఉన్న లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. నచ్చితే జాయిన్ అవ్వండి.